13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మనమందరం కలిసి కారు గుర్తుకు ఓటు వేసి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ని గెలిపించాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కుప్పల మహేష్ రెడ్డి ఓటర్లను కోరారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని సాలిప్పలబాట, తాండా, బాబాపూర్, రూఫ్ఖాన్పేట్ గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఈ విధంగా మాట్లాడారు. తాండాల ముందు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయని, కేసీఆర్ ప్రభుత్వంలో ఇంటి ముందర నల్ల, తాండాలలో వాటర్ ట్యాంకులు, 3 ఫేజ్ కరెంటు 24 గంటలు ఇచ్చారని, ఇప్పుడు కరెంటు మీ గ్రామాలలో సరిగ్గా ఉంటుందా అని అడిగారు. మీ తాండాలలో మీరే సర్పంచులు, కేసీఆర్ అడగకుండానే 24 గంటల కరెంటు, త్రాగునీరు, 2000 పెన్షన్, కళ్యాణ లక్ష్మి, 11 సార్లు రైతు బంధు ఇచ్చిన ఘనత కేసీఆర్దే అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అనంతరం 420 పథకాలు ఇవ్వడం జరిగిందని, తులం బంగారం, కోడలకు పెన్షన్, 2 లక్షల రూపాయలు ఎటుపోయాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, ప్రవీణ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎవరికైనా 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? 4000 పింఛన్ వచ్చిందా? మీకు అందరికి రైతు బంధన పడ్డదా? మరి ఇవన్నీ ఎందుకు వస్తలేవు? దానికి కారణం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినందుకే ఇవన్నీ కూడా రాలే. మరి కేసీఆర్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మనకి ఎక్కడ కూడా ఇబ్బంది కాలే. ఇవాళ పెన్షన్ కూడా ఒక నెల పెన్షన్ ఎగురగొట్టింది. జనవరి పెన్షన్ రాలే కదా, వచ్చిందా ఒక నెల పెన్షన్? ఇవాళ ఇసుగా పోయిన నెల 2 నెలల కింద పెన్షన్ రాలే, ఒక నెలది. అర్థమైందా? ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మీరు అందరు కూడా ఆలోచన చేయండి. ఇవాళ కాసాని జ్ఞానేశ్వర్ మన క్యాండిడేట్, ఖచ్చితంగా మీరు అందరు కూడా కారు గుర్తు కోటేసి ఆయనను గెలిపియండి. ఇవాళ మనకు ఒడ్లు పండితే, మనం పంటలు పండితే మనమే కొనుగోలు కేంద్రం పెట్టి కొంటున్నాం. ఇవాళ వాళ్ళు ఒడ్లు కొంటే కూడా 500 ఎక్కువ బోనస్ ఇస్తామన్నారు. ఇప్పటివరకు 2 సార్లు కొన్నారు, ఇప్పటివరకు 1 రూపాయి కూడా ఇవ్వలే. కాబట్టి అందరు కూడా దయచేసి కారు గుర్తు కోటేయండి, కాసాని జ్ఞానేశ్వరిని గెలిపియండి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 10 ఏళ్లలో ఏ రకంగా మేలు జరిగిందో మనందరం సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు. ఇలా తాండాలను సపరేట్ గ్రామ పంచాయతీ చేసినాం. లేకపోతే గతంలో మీ తాండాలన్నీ రంగంపల్లి గ్రామ పంచాయతీకి ఉంటుండే. మీకు ఏ చిన్న అవసరం ఉన్నా అక్కడ పోయి పని చేయించుకోవాలి. ఇవాళ మీ తాండాల మీ రాజ్యం, అపనే తాండమే అపనే రాజ్యం అని నినాదంతో ఎప్పటికి మీరే సర్పంచ్ అవుతారు. వేరే ఊరోళ్ళు సర్పంచ్ గారు, వేరే కులపోలు కూడా సర్పంచ్ గారు. మీ తాండాల మీదే రాజ్యం. ఇవాళ తాండాలు గ్రామ పంచాయతీ అయినాకే ఇవాళ మీరు చూసినారు ఈ తండాలలో ఎన్ని సీసీ రోడ్లు కానీ, ఇవాళ బీటీ రోడ్డు కూడా అయింది. ఈ తండ కూడా బీటీ రోడ్డు వాళ్ళు చేయలేదు, సగం విడిచిపెట్టిపోయారు. సరే చేస్తారు, దానికి ఏమి ఇబ్బంది లేదు. ఆ తండకు కూడా బీటీ రోడ్ శాంక్షన్ అయింది. ఇవన్నీ కూడా కేసీఆర్ వచ్చినాకనే అయింది. ఇవాళ మొన్న మనం అందరం చిన్న పొరపాటు చేసినాం. కేసీఆర్ అడగకుండానే మనకు 24 గంటల కరెంట్ ఇచ్చిండు, తాగానికే మంచినీళ్ళు ఇచ్చిండు, 200 పింఛన్ 2000 చేసిండ్రు. మన ఇంట్లో ఆడపిల్లలు పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇచ్చిండు. మనం వ్యవసాయం చేసినా చేయకున్నా పూన పోయి బతికినా మనకు పాస్బుక్ ఉంటే రైతు బంధు పైసలు 11 సార్లు 5,000 రూపాయలు రైతు బంధు పైసలు వేసిండు. ఇలా ఎన్నో చేసిండు. మన ఇంట్లో గర్భవతి స్త్రీలకు మరి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆడపిల్ల ఉడితే 13,000, మోపిల్లాడు ఉడితే 12,000, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు ఇవన్నీ కూడా కేసీఆర్ ఇచ్చినవే ఉన్నాయి. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మేము ఇంకా ఇస్తాం 5-6 పథకాలు కొత్తగా ఇస్తామని 420 అని దొంగ పథకాలు చెప్పి 6 గ్యారెంటీలు అని చెప్పి కేసీఆర్ 10,000 ఇస్తుండే, మేము 15,000 ఇస్తాం. మీరు ఆడపిల్లల పెళ్ళి కేసీఆర్ 1,00,000 ఇస్తే మేము తులం బంగారం ఇస్తాము, ఆయన 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, మేము ఇస్తాము. ఇంకా ఎన్నో చెప్పిండ్రు. ఆడపిల్లలకు అందరికి ముసలోళ్ళకే ఇస్తారా పెన్షన్ 2,000, ముసలాయనకే ఇస్తారా, మేము ముసలామెకు కూడా ఇంట్లో ఇస్తాం, ఇద్దరికి ఇస్తాం 4,000 అని చెప్పిండ్రు. ఆడపిల్లలకు 18 ఏళ్ళు దాటిన ఆడపిల్లలకు 2,500 ఇస్తామన్నారు. మరి అవన్నీ వచ్చినాయా మీకు 5 నెలల్లో?